నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. కేవలం 10th అర్హతతో ఏపీ సంక్షేమ శాఖలో ఉద్యోగాల గురించి మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో మరి ఈ జాబ్కి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, శాలరీ, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు అండి. ఏపీ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ లో పలు పోస్టులకు భర్తీగా అధికారిక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఈ రిక్వైర్మెంట్ ద్వారా థియేటర్ అసిస్టెంట్, అలాగే జీడీఏ ఆర్ ఎంఎన్ఓ ఆర్ ఎఫ్ఎన్ఓ ఈ టైప్ ఆఫ్ పోస్ట్ ను అవుట్ స్కోరింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారనమాట. మరి ఈ టైప్ ఆఫ్ పోస్టులకి ఉండవలసిన అర్హతలు ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అనేది కూడా క్లియర్ గా చూసేద్దామండి. అలాగే ఏ పోస్ట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్ గా చూసేద్దాం. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు అండి. ఇది వచ్చేసరికి 10th అర్హతతోనే దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 పోస్టులను అయితే భర్తీ చేశారనమాట. అంటే ఇందులో థియేటర్ అసిస్టెంట్ కి వచ్చేసరికి 2 పోస్టులు, అలాగే జీడీఏ ఆర్ ఎంఎన్ఓ ఆర్ ఎఫ్ఎన్ఓ పోస్ట్ కి వచ్చేసరికి 9 పోస్టులు, ఇలా మొత్తం మీద 11 పోస్టులను అయితే భర్తీ చేశారండి. సో దీనికి ఉండవలసిన అర్హత జస్ట్ 10th పాస్ అయి ఉంటే సరిపోతుందండి. జస్ట్ 10th పాస్ అయి ఉంటే సరిపోతుందండి. ఎటువంటి పర్సంటేజ్ అండ్ మార్క్స్ ఏమీ లేదు. జస్ట్ పాస్ అయి ఉండి అండ్ చదివి ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి మనకి 15,000 వరకు కూడా శాలరీ ఉంటుందండి. సో అలాగే ఈ టైప్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా మనకి డిస్టిక్ వైజ్ అయితే ఓపెన్ చేస్తారండి. సో మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేస్తే ఆ డిస్టిక్ కి సంబంధించిన అప్డేట్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ చూడండి. ఓసీ అభ్యర్థులకు వచ్చేసరికి 42 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 47 అండి. అదే దివ్యాంగులు అయితే 52 ఇయర్స్ అనమాట. అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 42నే, కానీ రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకి +5 ఇయర్స్, అలాగే దివ్యాంగులకు వచ్చేసరికి +10 ఇయర్స్ అలా ఉంటుంది అనమాట. అంటే దివ్యాంగులు 52 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మాజీ సైనికులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా ఉంటుందండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి. అభ్యర్థులు మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారనమాట. అంటే విద్యార్హతలో అంటే 10th లో వచ్చిన మార్క్స్ ఆధారంగా, అండ్ అలాగే ప్రభుత్వం సేవలో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా, అలాగే అర్హత సాధించిన అంటే ఇయర్స్ గడిచిన ఆధారంగా మొత్తం కూడా 100 మార్క్స్ గా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారనమాట. అంటే వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుందండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చూసేద్దాం. అండ్ తర్వాత అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ కూడా క్లియర్ గా చూపిస్తానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ కూడా వీడియో లాస్ట్ లో క్లియర్ గా చూపిస్తాను. ముందుగా ఓవర్ వ్యూ చూసేయండి, తర్వాత అఫీషియల్ గా నోటిఫికేషన్ కూడా చూసేద్దాం. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ముందుగా kadapa.ap.government.in అని వెబ్సైట్ లోకి వెళ్ళి సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ లో మీ యొక్క డీటెయిల్స్ అంటే పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క నేమ్, పోస్ట్ నేమ్, అలాగే మీ యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, ఇలా మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క 10th సర్టిఫికేట్, ఆధార్ జిరాక్స్, పాన్ జిరాక్స్, అడ్రస్ ప్రూఫ్, ఇలా ఈ కాపీస్ అన్నిటిని కూడా అప్లికేషన్ ఫామ్ కి అటాచ్ చేసి జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ అంటే డిఎస్హెచ్ కడప కార్యాలయంలో స్వయంగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా మీరు అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఇది స్టార్ట్ అయ్యి మనకి జూలై 28th స్టార్ట్ అయింది అనమాట. కానీ ఎన్నో డేస్ అయితే టైం ఇవ్వలేదండి. జస్ట్ మనకి August 4th తో లాస్ట్ అనమాట. August 4th ఈవినింగ్ 5 వరకు వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారండి. ఇంకా ఈ రోజు రేపు మాత్రమే టైం ఉంది. సో వెంటనే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకొని కరెక్ట్గా మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో ఫిల్అప్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి, అలాగే హాఫ్ సైజ్ ఫోటో కూడా అతికించేసి అడ్రస్కి అయితే పోస్ట్ ద్వారా పంపించండి, లేదా మీరే వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో ఎందుకు ఇంతలా ఈ జాబ్స్ని మిస్ అవ్వద్దు అనేది, ఇది వచ్చేసరికి మనకి చాలా తక్కువ క్వాలిఫికేషన్ అనమాట. జస్ట్ 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అందులో ప్రభుత్వం ఉద్యోగం కూడా, అండ్ మంచి శాలరీతో, అలాగే ఎటువంటి రాత పరీక్ష లేదు. జస్ట్ మెరిట్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది. అలాగే ఇది వచ్చేసరికి కడప జిల్లాలో ఉద్యోగం అవకాశం అనమాట. సో ఏ జిల్లాల వారైనా అప్లై చేసుకోవచ్చు. పోస్టింగ్ వచ్చేసరికి మనకి కడప జిల్లాలో ఉంటుంది. ఇలా మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తారు. సో అందుకే ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, మీ యొక్క జిల్లాలోనే వర్క్ చేయాలి అనుకునే వాళ్ళు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇప్పుడు అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ కూడా ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. సో ఇదన్నమాట. సో ఇది వచ్చేసరికి అవుట్ స్కోరింగ్ బేసిస్ లో ఉంటుంది అనమాట.
1 year టు వర్క్ ఇన్ డిఎస్హెచ్ హాస్పిటల్లో ఉంటుంది. సో నెక్స్ట్ మీకు టైం అనేది ఇంకా పెంచే అవకాశం అయితే ఉంటుంది. ప్లస్ 2 years 3 years అలా మనకి వర్క్ పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో మనకి 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి జస్ట్ 10th అర్హతతో. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, నోటిఫికేషన్ లో కూడా మనకి వెబ్సైట్ అయితే ఇచ్చేసారనమాట. సో వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని సర్టిఫికెట్స్ అన్నిటిని కూడా అటాచ్ చేసి సో నోటిఫికేషన్ ఇచ్చిన అడ్రస్ కి అయితే పంపించాలండి. సో ఇక్కడ మనకి ఇచ్చారనమాట, ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అంటే August 4th తర్వాత వచ్చిన అప్లికేషన్స్ ని తీసుకోరని ఇక్కడ మనకి ఒక పాయింట్ అయితే ఇచ్చేసారనమాట నోటిఫికేషన్ లో కూడా. చూడండి, అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ విల్ నాట్ కన్సిడర్ అండ్ దిస్ ఆఫీస్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ పోస్టల్ డిలే అనమాట. మీరు ఏ పోస్టల్ నుంచి అయినా పంపితే, అంటే పోస్ట్ ద్వారా పంపించినప్పుడు ఒక్కోసారి లేట్ అవుతుంది కదా, సో దాని ద్వారా లేట్ అయినా అప్లికేషన్స్ అయితే ఇంకా తీసుకోరనమాట. ఇంకా ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా లాస్ట్ డేట్ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అయితే తీసుకోరండి. సో ఇక్కడ మనకి పోస్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మెథడ్ రిక్వైర్మెంట్, అలాగే సాలరీ డీటెయిల్స్ అనేది ఇక్కడ బాక్స్ అయితే ఇచ్చేసారు. సో ఇప్పుడు మీకు వెబ్సైట్ చూపించాను కదండి, ఆ వెబ్సైట్ ద్వారా మీరు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ తెలిసాక మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితేనే అప్లై చేసుకోవాలండి. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా తెలుసుకోవాలండి. అలాగే మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకుని తర్వాత అప్లై చేసుకోండి. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం అండి, అప్లికేషన్ ఫామ్, ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఫామ్, అలాగే అప్లికేషన్ ఫామ్తో సర్టిఫికేట్స్ అటాచ్ చేయకపోవడం, ఇలాంటి అప్లికేషన్స్ వచ్చినా కూడా తీసుకోరండి. మీ యొక్క అప్లికేషన్ అనేది ఫుల్ఫిల్గా డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే సర్టిఫికేట్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి ఉండాలన్నమాట. ఇలా కరెక్ట్గా అప్లికేషన్ వస్తేనే, అంటే డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండి అండ్ సర్టిఫికేట్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి పంపిస్తేనే అప్లికేషన్ అయితే తీసుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ మనకి 100 వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మీ యొక్క క్వాలిఫై ఎగ్జామినేషన్కి 75% వెయిటేజ్ ఇస్తారు. అంటే మీరు 10th చదివి ఎన్ని ఇయర్స్ అయ్యిందో అలా చూస్తారనమాట, దాన్ని బట్టి కూడా ఉంటుంది. అలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెయిటేజ్ మార్క్స్ ఇచ్చి ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారనమాట. అలా వేరువేరుగా వెయిటేజ్ మార్క్స్ ఇచ్చి ఇంకా సెలక్షన్ అయితే చేస్తారు. అలా టోటల్ 100 మార్క్స్ అనమాట. సో 100 వెయిటేజ్ మార్క్స్ చూసి మెరిట్ లిస్ట్ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారనమాట. సో ఇదనమాట నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే కూడా కామెంట్ చేసేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఇంకా క్లారిఫై చేసుకోవాలంటే వెబ్సైట్ ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలా ప్రతి ఒక్క దాని గురించి కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో August 4th, అంటే ఇంకా 2 days మాత్రమే టైం ఉంది. August 4th ఈవినింగ్ 5 వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.